ఎవరు చూడకముందుకు నా బ్యాగ్ నేను తీసుకొని. నీకు అసలు బుద్ధి ఉందా? నాకు పెళ్ళే ఒక పాప కూడా ఉంది. ఏం మాట్లాడుతున్నావు? లేదు మాట్లాడు బిడ్డ. బియ్యం తెచ్చోలే బిడ్డ, బియ్యం పెడుతులే. నీకు కావాల్సినంత డబ్బు తీసుకో. అప్పన్న ధనమన్న అందరికి దండాలన్న. అవ్వా అలా కాటర్ పాడగాను ఎంత తాగినా కడుపు నిండి పాడు కాదు. అప్పన్న ధనమన్న అందరికి దండాలన్న. ఎవరేళ్ళు? అబ్బో నువ్వేనా? బువ్వ కూరగాయలు ఎవడో బుచ్చగాడు పొద్దుగాలు నచ్చినా నేను అనుకున్నా. నువ్వేనా మొత్తుకునేది? బాగా తాగొచ్చినావు మళ్ళా? మా అత్త భలే యాడ్ చేసింది. ఏది ఇప్పుడు నేను తెచ్చిన కీస్ ఏదో ఏంలే ఉన్నాయి. అయ్యో నీ తాగుడు పాడు కాను మళ్ళా వచ్చినావా? అయ్యో ఏం చేయాలరా నాయన? ఒకడో తాగుతూ సత్తా ఏంది? ఆయన చేసే పానే తాగుడు తిరుగుడు గంతే. ఇలా కట్టం చేస్తే తాడే నువ్వు బతుకుతానో చూస్తున్నావా? అవుగానే ఏం కూర చేసినవే సుక్కు? చేసిన ఎండుకల కూర తింటావా? ఎండ్రకాయలు ఎక్కడి? ఎండ్రకాయలు నేను తేలే. నేను తెచ్చిన ఏంటి గుడ్లు వండినావా? పోరికి పాలు లేక వారం అవుతుంది. గుడ్లు వేసినాట. గుడ్లు ఏడేసిన గుడ్లు ఏందా సుక్కు? సుక్కేసినాక చెప్తా. పోరికి పాలు లేక వారం అయిందా? మీ అవ్వ ఉన్నది కానీ మీ అవ్వ నువ్వు బర్రె ఓడిపోయినవే. అది పాలిస్తే పొల్ల పోసినావు. నువ్వు ఉన్నావు కదా బర్రె. నువ్వు పని చేసుకొస్తే ఏమైతుంది మరి? ఊరంతా ఇరుక్కుంటా అప్పులు చేసుకుంటే తాగుతున్నావు. నీ తాగుడు పాడుగాను. ఇస్తుందానా సుక్కు? ఊళ్ళోకి పోతానవే నా కోసం ఎవడన్నా అప్లోడ్ ఇంటికి వస్తే లేడని చెప్పా. నీకేమన్నా తెలివి ఉండాలి అప్పు తీసుకురానికి. అప్పు తీసుకొచ్చి మళ్ళీ కుంపడి పెడతావా ఏంది? ఇప్పటికే కుప్పలు అయినాయి. అరే వాడు అత్తాడే ఎర్రండు ఉన్నాడా అని అత్తాడు అడుగుతాడు. లేడని చెప్పు నాకు తప్పేందా? వాడెవడో నీకు బుద్ధి లేనోడు ఇచ్చాడు. బాగా చూస్తాను అత్త. కమ్మటోని వాని కమ్మటాలుడు దొరికింది అని చూస్తాను నిన్ను. ఓ అత్త మళ్ళత్త అప్పన్న దండమన్న అందరికి దండాలన్న. ఇగో బిడ్డ, ఏదో నీ ఇంటికాడ ఉన్నందుకు కైకిలు పోయి ఇల్లు తిత్తన్న. రాత్రి ఉండగా నేను తిన్నా కానీ ఆ నూకలు ఉన్నాయి పొల్ల కుడికిచ్చి తినబెట్టు. వారం రోజులే పాలకి ఏడుతుంది. ఆ టిఫిన్ తెపోయిట్టు పోతాయి. వాళ్ళు అయింది ఏం చేయాలి? రాత పాడుగాను పిల్ల ఫైలం. ఏంది అన్న? లేడు, ఇప్పుడే బయటికి పోయిండు. నేను చాలా ప్యాకాడినాం మేము. 2000 అప్పు చేసిండు. వద్దాను నడువు అంటే కాడు వస్తున్నాడు. 2000 బాయ్ ఈ నాకు 2000 4000 రూపాయలు ఎట్లా ఎప్పుడు ఇస్తారు? ఏం నడుస్తారు?
ఆయన ఎప్పుడు అడిగినా కానీ లేవు, తాగుడు తినుడు పండుడు, తాగుడు తినుడు పండుడు. ఇదేనా ఇదే మీ బతుకుగా? ఇట్లా ఉంటుందా మీరే? అన్న ఆయన కంటే బుద్ధి లేదే, ఆయన అడిగిండు నువ్వెందుకు ఇచ్చినవే? అయ్యో ఆడికొచ్చి నా దగ్గరకు వచ్చి పెద్ద లొల్లి బట్లాడబట్టే నా పిల్లకి పాలు లేవు, ఇంట్లో బియ్యం లేవు, అవి లేవు ఇవి లేవు అంటే నిజమే అనుకుంటుంది. నాకేం మేరక మళ్ళా? లేడన్నా బయటికి అయితే పోయిండు, వచ్చినాక నేను చెప్తాది. జర మళ్ళీ ఇయ్యకు. ఏమి ఇచ్చుడో ఏమో, ఈ పైసలు ఎట్లా వస్తాయేమో. ఈ తాగుడు మంచిగా ఉన్నట్టున్నా, నీ సంసారం బాగానే ఉన్నట్టున్నది. ఈ ఇచ్చుడెందుకో, ఇంటి మీదకి వచ్చిన వాళ్ళు పెట్టుడెందుకో. చిచ్చి మారడిగా ఈ మనిషి. ఊరుకున్న వాడితే ఊళ్ళేవాడు మనుషులు ఎవరు దొరకపోయి ఎవరు చెప్పాకు. మా మామగాడు ఉన్నా మనిషి చుకో అది రాబేట రా ఇక నువ్వు మారవా? ఇక ఈ తాగుడేంది, ఈ అచ్చుడేంది? ఆ పోరుని తీసుకురా. రాదు, పోరి రాదేం రాదు. అది ముద్దు పెట్టుకుంటున్నా. అది మంచిగా వాసన, మల్లెపూల వాసన వస్తుందని ముద్దు పెడతావు. అవ్వా అప్పుడంటే అన్నం పెట్టకపోతుంది, ఇప్పుడు అన్నం పెడితే ఏం తీసుకొచ్చినా నువ్వు అండి పెట్టిర్లే నీకు. అంటే రోజు నేను తీసుకురాకుండా ఇంకెవడు ఏం తెస్తా అండి? అవును, నేను లేకుండా ఇంకెవడు తెస్తాడు? అవుగానే ఒకసారి పోరి రామన్నా చూస్తా. చూసులేదు ఏది లేదు, సపడేక వండుకోడా. అవుగానే చుక్కో ఇంట్లోకి నా అత్త నా కోసం లేడని చెప్పే. ఆ ఊగుడేంది, ఇదంతా ఏంది మాకు గోస. ఆవిడ నా అత్త లేడని చెప్పే. చెప్తా పోనాడు పాడేవు మెల్లవు. ఈ తాగుటు మన్ను ఆడ ఏం తాగుడో ఏమో, మాకు గండన మోపోయిండు. చి రోజులు అవుతుంది పనికి పోట్టి, మరి ఏమైనా పైసలు తెచ్చినావా? నాకే కాదు బిడ్డ, ఎవ్వరికి ఇవ్వలేదు పైసలు. 3 రోజులే ఎవరికి ఇయ్యక. ఏం చేయాలి, గొడ్డోలు పని చేయించుకుంటారు కానీ ఏ రోజు ఆ రోజు ఇయ్యరాలి పైసలు. అవి కానీ పిల్ల ఏమైనా తిన్నదా బిడ్డ? తిన్నదే. అక్క ఎర్రనుండా లేడన్నా. అయితే మంద అయిండబ్బా, 4 రూపాయలు బాకీ వేసిండు. అవి ఇచ్చే పైసలు అడుగుతామంటే అన్న ఇత్తా అంటుండు. అంతే, గందుకే వచ్చినాక ఇంటి దాకా 4000 రూపాయలు అక్క. ఇప్పుడు ఏం చేయమంటావు మరి మమ్మల్ని? మేము చెప్పి తెచ్చిమంటావా? ఇక ఏం చేస్తారు అక్క, మీ ఇష్టం, మీరు ఏమైనా చేయరు. ఇక అంతేగాని మాకేం అవసరం అక్క. మేము ఇచ్చిన పైసలు మేము పుణ్యంగా సంపాదించలే కదా, ఇచ్చినాము, నమ్మిచ్చినాము అంతే. మాకేమేరు అక్క, ఇగో నమ్మినాం అంతే. ఇగో వస్తునుగా పోతునుగా అని నమ్మినాం అంతే. ఎవరో చెప్పించినావా అంటన్నా? ఎవరు చెప్పించినావు అంటే ఇక చెప్పిస్తారా అక్క? దినం రాబట్టే పోబట్టే అక్కడనే అడుగుపో, ఇక్కడ అడగక మమ్మల్ని. ఇక ఎటు పోతున్నావు ఏ కథను దొరుకుతలేడు ఇక. నువ్వు సరే అక్క. మళ్ళీ ఇట్లా వచ్చావు ఇంటి మోకే. ఏంటిదే ఇది? ఇజ్జత్ మానం పోతుంది. ఇది ఉంటాను నాకే ఇజ్జత్ అనిపిస్తుంది. అయ్యో అమ్మ బుర్రకే, ఆయన ఇంట్లోనే ఉన్నాడే. ఇది పోయిందా? ఇది పోయిందా? మా పిల్ల మంచిది, నా మీద ఎంతో ప్రేమ దీనికి. మా అత్తే చూడగా ఉరి ఉరి చూస్తాను. నువ్వు కమ్మడ పనులు చెప్తున్నావని మీతో పాటు నా యజమానం పోతాను. ఇవ్వండి నా బిడ్డ ఆకలై పాడైతుంది. నువ్వు చెప్పినావు కదా పొద్దుగల నూకలు ఉన్నాయి కదా బిడ్డ వండు అని, అవే పెట్టిన.
మరి ఏం చేయాలి ఇవాళ పైసలు ఇచ్చాను బియ్యం పట్టుకొని వస్తు వాళ్ళు అంతకాయ మీరు ఇంతకాయ చెప్తుంది నా బతుకు ఇంటకు వా ఎట్లా కూర్చున్నాడు చూడు హుసేన్ సాగర్ అంత ఉంది వాడు. అటు కోటేశ్వరం అంటుంది ఇటు హుసేన్ సాగర్ అంటుంది నీ కడుపులో అన్నం లేక 3-4 రోజులే గంత నా కడుపునాక నీళ్ళు ఇంకింత అగ్గిదలగా పెట్టిపోతున్నా ఏం అల్లుడు మంచిగా పురుసత్తుగా కూర్చున్నావు ఇంత తాగి మావా అంత మంచిగా అంత మంచిదే కానీ ఏమన్నా కట్టం చేసేది ఉందా ఇదే తాగుడు తిగుడు తిరుగుడా అంటే వాళ్ళు అంటారా నువ్వు కూడా అంటున్నావే ఇక ఊరంతా అంటుంది నేననుడేంది ఇంట్లో రాబట్టే గిదే తాగుడా రోజుగా మొన్న ప్యాకెట్ అక్కడ తీసుకున్న పైసలు ఇంకా ఇయ్యలేదు మళ్ళా ఎప్పుడు ఇస్తావు అవి అబ్బా మావా నువ్వు పైసలు అంటే గుర్తొచ్చు మావా ఇంకో 5,000 ఇయ్యే ఇంకో 5,000 మనవరాలకు పాలు లేవని అవుతుంది బియ్యం లేవు ఇంట్లోకి ఏం లేవే నీకు మొన్న ఇచ్చిన పైసలే పీకి ఇచ్చినావు నాకు ఇంకా నాకు మళ్ళీ సిగ్గుండాలి ఇక నీకు ఇయ్యనీకి పైసలు అరే మావా నువ్వు మేనమో అట్లంటే ఎట్లనే మేనమామ కాబట్టి ఇచ్చిన మేనమామ కాబట్టి మొన్న అవే ఇంక ఇయ్యలే ఇంకెప్పుడు ఇస్తావు అవి మళ్ళీ అడగబడుతుంది ఇప్పుడు మావా ఇలా మళ్ళీ ఆడదాం ఆడదాం నువ్వు 5,000 దానికి 10,000 ఎత్తారా మావా ఇక మళ్ళా అవి కూడా ఇస్తావు ఎగ్గొడతావు వాడిని లచ్చగాన్ని అడిగినా మన దగ్గర పోదాంపా వాడు ఇస్తే చూద్దాం మళ్ళా వాళ్ళు ఎవరైనా లేచినా లేస్తూనే ఉండాలి మళ్ళీ ఏయ్! ఏం తాగుతుడు ఏమో ఇక నీకే తెలియాలి నేను ఎప్పుడు మంచిగుంటా నువ్వు మంచిగా ఉండాలి మేము చెప్పులు చేసుకో చెప్పులు 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 అగో ఇంత తక్కువ తాగుతుంది మళ్ళా ఇవాళ చిన్న సీసే పెద్ద సీసే దొరకట్లేదు ఊళ్ళో ఇది అయితే మామగాడు ఇప్పించే పట్టుకెళ్ళి వాడు కూడా లాంగేమోపోయింది ఇవాళ సప్పుడు చేస్తున్నారు అత్త ఓ అత్త ఏందయ్యా ఇలా మౌనవతం పట్టిరా సప్పుడు చేస్తలేరు ఇంట్లో కొన్ని నూకలు ఉండి అవి ఓడిసినాయి కడుపులో మెతుకులు లేక గూత వెళ్తలేదు మరి నేనేం చేయాలి నువ్వేం చేస్తావు ఊరు వినబడి తాగుతావు అప్పులు చెప్తావు నువ్వు ఇంకేం చేస్తావు నువ్వు చేస్తావని నమ్మకం కూడా లేదు నాకు ఊర్లో ఎవడు నమ్మతలేడా పని చేస్తే ఎవడైనా బాకిస్తాడు పని చేసి పడితే ఎవరైనా మళ్ళీ నమ్మకంగా ఇంటికి వచ్చి ఇచ్చిపోతారు అవసరానికి అంటే ఊళ్ళో అందరి మనుషులు లెక్క మనుషులు లెక్క లేనా కుక్క లెక్క ఉన్నానా పిల్లి లెక్క ఉన్నానా మనుషులు లెక్క లేనే నీకేరు కను ఎట్లనో అనేది మనిషికో మాట్లాడ కొడుకో దెబ్బనాట ఇంత అధ్వానం మనసులను ఏడ చూడలే అంత బూ వేసుకురా పోతుంది ఈడు వేసుకొచ్చుడు వద్దు ఈగలు వస్తాయి కానీ దాని అడుగు లోపలికి తిండు ఏమేసుకొస్తావే ఉన్నా ఏమేసుకొస్తావు వాళ్ళ ఇంటికి పోయి బియ్యం తీసుకొస్తా మరి 3 రోజులు అవుతుంది తినక నీకు సిగ్గులేదే ఓ అక్క ఏమైంది ఆగు ఏం లొల్లి ఏంది అల్లుడు ఆ? ఏంది ఆ సీసేంది నువ్వేంది ఈ లొల్లేంది నేను ఏమంటున్నారా ఆ, ఇది అవా ఈ లేనిపోని అని ముట్టించుకుంటున్నా ఎవరు తాగుతలేరు రా ఊర్లో ఎవరు తాగుడు కాదు రోజు ఏంది తాగుడు ఆ? ఏందక్క ఇది ఏంది ఈ తాగుడు ఏంది ఏంది ఈ సంసారం ఏంది అదే ప్రపంచం కళ్ళుంటాయి పెన్నవద్దు పిల్లద్దు అరే మావా ఏం లేదురా ఇంకో 10,000 ఇట్రా నీకు చెవులో ముచ్చట చెప్తా 10,000 అక్క ఇప్పటికే తెలియకుండా నేను మస్తు సార్లు ఇచ్చిన అవి కూడా ఇంక ఇయ్యనే ఇయ్యలేదు ఇప్పుడు మళ్ళా ఇవి ఇస్తే మళ్ళా నాకు పీకి ఇస్తాడా నాకు దుబాయ్లో టికెట్ వచ్చింది నేను దుబాయ్ పోవాలి పనికి ఇంకా 2 రోజులలో నేను పోతా దుబాయ్కి అంటే నాకు ఇది ఎవడు తాగేయాలరా ఇక రోజుకి ఇదే తాగుడు ఇక కట్టం చేసుడు ఉండదా పిల్ల పెరగబట్టే లోపల ఆ? అవు కానీ బిడ్డ ఏదే
పండుకుంది ఇంట్లో. దాన్ని తీసుకురాపోయి చూస్తా. దేనికి? పట్టుకొచ్చినావు బిడ్డకి ఇస్తా అన్నట్టు ఏం పట్టుకొచ్చినావు? పెడతారు ఇడుతుంది కడుపు. అయ్యో చూసినారా చూసినా చూస్తున్నా నీ తాగుడు చూస్తున్నా, అంతా చూస్తున్నా సంసారం. మామ నువ్వు దుబాయ్ ఎప్పుడు పోతాను? నేను ఇంకా 2 రోజులలో దుబాయ్ పోతా, నాకు టికెట్ వచ్చింది ఆల్రెడీ. ఇక నువ్వు ఈ తాగుడు బంద్ చేస్తావా ఏం చేస్తావా నీ ఇష్టం. ఇక బిడ్డ నువ్వే చూసుకోవాలా. ఇగో సరేనా? ఇది ఇంట్లో పెట్టిపోయా. నేను పోతున్నా మరి. ఇక అవరతమ్మ అక్కడ ఏమైనా పని దొరుకుతుంది తీసుకుపోయి అక్కడ అయిపోయినవరా. అక్కడ పని ఇస్తారు. ఇక అక్కడికి వచ్చి గిది అలవాటు పెట్టిందంటే నన్ను కూడా అక్కడ నుంచి నూకెత్తారు. నువ్వు కూడా వద్దు, నన్ను పెట్టుడు వద్దు, ఇది అలా పెట్టిపో. ఏది ఇది నేను ముట్టుకోవాలా? పాడే అటు ఈ దేశ అటు ఇసురు కొడతా నేను. ఏమో ఇస్తుండు. బంగారం అనుకున్నావు ఏంది? దాస పెట్టి పోని ఇస్తున్నావు చేతుకు. నువ్వు దుబాయ్ పోతాను పీకురా. నేను పీకుతా గానీ నువ్వు సంసారం మంచిగా చూసుకో, అర్థమవుతుందా? ఇప్పటిదాకా నా బిడ్డనిచ్చి నీకు పాపం చేసిన, ఇంకా మళ్ళా అప్పులోటి ఊర్లో పోతే తిడుతురు. బిడ్డనైతే తప్పు చేసిన పాపని ఇచ్చినావు, పాపకి ఏం చేస్తున్నావు? నీకు ఇదే తాగుడా రోజు? ఇక నీ ఇష్టం. నేనైతే పోతున్నా, దుబాయ్ పోతున్నా. ఇక మీరు చూసుకోరు. మన అక్క ఈ బ్యాగ్ తీసుకో, నేను బయటకు పోయేస్తా. బిడ్డ నేను కైకిలి కోతన్నా, మొన్నటి పైసలు ఈ పైసలు అడుక్కొని నేను బియ్యం తీసుకొని వస్తా. సరేనా? ఇంట్లో బియ్యం లేకపోయా ఇక్కడ బువ్వ తీసుకుపోదామంటే మరి బియ్యం ఏం లేకపోయా. సరేనా? పిల్ల పైలం బయటకు పోనీయకు. సుకన్యా, చింటూ బాగున్నావా? బాగున్నా. నువ్వు బాగున్నావా? సరేదా లోపల మాట్లాడదాం. ఎప్పుడు వచ్చినావు? నేను వచ్చి 2-3 రోజులు అవుతుంది. ఏమైంది మరి డల్గా ఉన్నావు? అదేం లేదు. నీ ముఖం చూస్తే బాగా బాధలో ఉన్నట్టు అనిపిస్తుంది. అంటే ఇక ఇంట్లో చిన్న గొడవలు. నేను ఇక్కడనే ఉన్నా, మా అక్క వాళ్ళ ఇంటికాడ. రోజు చూస్తున్నా నేను 2-3 రోజుల నుండి. నేను బాగా మీ ఇంట్లో రొల్లు అయినట్టు అనిపిస్తుంది. ఇవన్నీ కాదు కానీ మరి నన్ను పెళ్లి చేసుకుంటావా? నీకు అసలు బుద్ధి ఉందా? నాకు పెళ్ళే ఒక పాప కూడా ఉంది. ఏం మాట్లాడుతున్నావు? నువ్వు పడుతున్న కష్టాలు నేను రోజు చూస్తున్నా. నేను నీకు ఇష్టమైతే నాతో రా. నేను హైదరాబాద్లో పెద్ద సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నా. నీకు ఎంత డబ్బు కావాలన్నా అంత డబ్బు ఇస్తాను నీకు. అంటే నీ డబ్బు కోసం నేను లొంగేదాని లెక్క అనిపిస్తున్నానా? ఏం మాట్లాడుతున్నావు? అర్థమవుతుందా నీకు? నువ్వు నాడు ఫస్ట్ ఇంట్లోకి. నీకు ఫోన్ లేదంటున్నావు కదా, ఇగో నీకోసం కొత్త ఫోన్ తీసుకొచ్చిన. ఇలా నా నెంబర్ కూడా సేవ్ చేసి పెట్టిన. నేను కావాలనుకుంటే ఈ నెంబర్కి ఫోన్ చేయి. హలో హలో చింటూ, నువ్వు చెప్పింది ఆలోచించిన. నాకు ఓకే, కానీ నాకు ఒక సహాయం కావాలి. ఏం సహాయం కావాలి? చేస్తానంటే చెప్తా. నీకోసం నేను ఏ సహాయమైనా చేస్తా. అది నాకు కొంచెం డబ్బులు కావాలి.
సరే, నీకోసం నేను ఎంత డబ్బు అయినా ఇచ్చేంత స్తోమత నా దగ్గర ఉంది. సరే, వస్తున్నా. సరే. మా అక్క బావ కోసం 10 లక్షలు తీసుకొచ్చిన. అక్కడ ఒక 5 లక్షలు ఇచ్చిన. ఇగో ఈ బ్యాగులో 5 లక్షలు ఉన్నాయి. నీకు కావాల్సినంత డబ్బు తీసుకో. ఈ డబ్బు తీసుకొని పోయి మనం పెళ్ళి చేసుకుందాం. సరే చింటూ, సాయంత్రం 4 గంటలకు రా, పోయి పెళ్లి చేసుకుందాం. నేను ఎప్పటించేలా అనుకుంటున్నాను పెళ్ళి చేసుకుందామని. ఇప్పుడు అన్న టైం అయింది కదా, పోతాం. మరి నా దగ్గర బాగా చేసిండు. అవి ఇచ్చే పైసలు ఏదో అడుగుతామంటే అన్న ఇస్తా ఇస్తా అంటుండు అంతే. అక్క ఇప్పటికే తెలియకుండా నేను మస్తు సార్లు ఇచ్చిన, అవి కూడా ఇంక ఇయ్యలేదు. ఇప్పుడు మళ్ళా ఇవి ఇస్తే మళ్ళా నాకు పీకి పీకి ఇస్తాడా? ఏమి ఇచ్చుడో ఏమో, ఈ పైసలు ఎట్లా వస్తాయేమో. ఈ తాగుడు మంచిగా ఉన్నట్టునే, నీ సంసారం బాగానే ఉన్నట్టు. కైకిలి పైసలు మొత్తం ఇస్తే నా బిడ్డకిస్తే సంబరపాడు. సగం ఇచ్చే ఆమె, ఇక ఆమె అట్లా చేస్తుంది. ఇంట్లో పరిస్థితి నాకు ఇట్లున్నది. అమ్ములు, ఏం చెప్తున్నావురా? సుకన్య, 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 అయ్యో ఓ బిడ్డ, ఏమైందే సుకన్య? ఎంత పని చేస్తే అవ్వా, ఒక్క బిడ్డ అని అవ్వ కైకిలి కంపడి చేసుకొని చదువుకున్నానే అవ్వా. కన్యా, సుక్కు, సుక్కు, ఏమైందత్త? ఏమైందేంటి? నా బిడ్డను చంపినావు, ఏమైందేంటి? ఇంకా సుక్కు, సుకన్య, 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 లేచి మాట్లాడు బిడ్డ. బియ్యం తెచ్చులే బిడ్డ, బియ్యం పెడుతులే. నీ బిడ్డ నువ్వు నేను కలిసి తిందాం. లే బిడ్డ, లే బిడ్డ, లే లే. అయ్యో దేవుడా. నీతో 7 అడుగులు నడిచి 3 ముళ్ళు వేసుకున్న నాటి నుంచి ఎన్నో కష్టాలు అనుభవిస్తూనే ఉన్నా. కానీ నువ్వు మాత్రం కుటుంబాన్ని పట్టించుకోకుండా తాగుడుకు ఎప్పుడైతే బానిసైనావో అప్పుడే సగం చచ్చిపోయినా. అప్పులో ఇంటి మీదకి వచ్చి నొల్లి పెడుతుంటే పరువు పోతుందని పెళ్లి చేసుకున్న పాపానికి నిన్ను కాపాడేందుకు నేను చనిపోతున్నా. ఇంట్లో బీరువాలో దాచిన డబ్బులతో అప్పు తీర్చుకో. ఈ విషయాన్ని మా అమ్మకు తెలియనీయకు. మన కూతురును మా అమ్మ రక్షణలో పెరగనివ్వు. ఇది నా ఆఖరి కోరిక. నా చావుతో అయినా నువ్వు మారుతావా అని ఆశిస్తున్నా. ఇట్లు నీ సుక్కు. సుకన్య లేవే, సుకన్య లేవే, లేచి మాట్లాడే. నా కోసం నువ్వు ప్రారంభంగా చేసుకుంటావు. పోదాంపా మనం.
ఏడోకు బిడ్డ ఏడోకు. నువ్వేదనకు దాని తల్లిని చంపినావు, రేపు దీన్ని కూడా చంపుతావు. ఇక ఉండి కొంపల నువ్వు పోరి తీసుకుపోయి ఏ కైకిలో కప్పడ చేసి నేను చాకుతా. దాన్ని పెంచినాడు దీన్ని పెంచుతా. ఇక ఉండు నువ్వు ప్రశాంతంగా ఉండు, మనశ్శాంతిగా ఉండు, కడపండి నేను మనం పోదాంపా. ఈ కొంపలు అద్దున్నాడు బిడ్డ. ఇంటికి దీపం ఇల్లాలు. అలాంటి ఇల్లాలికి ఎంత కష్టమొచ్చినా భరిస్తుంది. కాని అవమానాన్ని సహించలేదు సుకన్య లాంటి ఇల్లాలు. తన కష్టాన్ని చూసి ఇంకొకరు డబ్బు ఎరగావేసి పెళ్లి మైకల్లోకి దించిన 7 అడుగులు నడిచి 3 ముళ్ళు కట్టిన భర్తను అప్పుల నుండి కాపాడేందుకు తన తనువును చాలించుకున్న మాతృమూర్తి ఈమె. ఎర్రన్న లాంటి తాగుబోతులకు ఈ లఘు చిత్రం ఒక గుణపాఠం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పక్కా పల్లె ముచ్చట్లు. చూసింది కదా మా ముచ్చట్లు. మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.